మేము ఒకటే అడుగుతా ఉన్నాం ఈరోజు. ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ ఎన్నికలప్పుడు ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను ఒక్కొక్కటిగా అమలు చేస్తూ ముందుకు పోతా ఉంది. ఈరోజు ఏదైతే నిధులు నియామకాలు నీళ్ల కోసం ఈ తెలంగాణ ఈ రాష్ట్రం ఏర్పడ్డదో ఈ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి శత విధాలుగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కష్టపడతా ఉంటే మీరు కేవలం ఫామ్ హౌస్కే పరిమితమై ఫామ్ హౌస్ పాలన నడిపించి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవసరం లేకుండా ఫామ్ హౌస్లో ఉండి కూడా నడిపించని చూపించిన ఘనత మీది కాదా అని చెప్పి అడుగుతా ఉన్నాం కేటీ రామారావు గారు. మేము ఒకటే అడుగుతా ఉన్నాం. ఈరోజు ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు జలయజ్ఞం పేరుతో అనేక ప్రాజెక్టులను తీసుకొచ్చి ఈరోజు పూర్తి చేసిన ఘనత ఈరోజు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అని చెప్పి చెప్తా ఉన్నాం. మీరు అధికారంలో ఉన్నప్పుడు ఆనాడు తెలంగాణ వ్యతిరేకి బద్ద వ్యతిరేకి వైఎస్ జగన్మోహన్ తోటి అంటే కాగి మీరు ప్రగతి భవన్లో విందు రాజకీయాలు చేసిళ్ళు తప్ప మీ తెలంగాణ ప్రజల ప్రయోజనాలు తాకట్టు పెట్టింది వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం. మీరు ఇవాళ ఏదైతే మాట్లాడుతున్నారో బనకచెర్ల విషయం అయితే కాళేశ్వరం కానీ కృష్ణా గోదావరి జిల్లాల్లో తెలంగాణ వాటా కోసం మీరు ఏం చేసిండ్రు అన్నది కూడా ఈరోజు తెలంగాణ ప్రజానికం గమనిస్తుందని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం మేము.